బెదిరించో భయపెట్టో నంద్యాల విజయ డైరీ చైర్మన్ పదవిని తన తమ్ముడికి కట్టబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు భూమా అఖిలప్రియ. అడ్డదారులు తొక్కైన భూమా విఖ్యాత్ రెడ్డికి కుర్చీ కట్టబెట్టాలని దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. గతంలో విఖ్యాత్ రెడ్డి సభ్యత్వం రద్దు చేసిన కమిటీ సభ్యులను దారిలోకి తెచ్చేందుకు బైండ్ ఓవర్ అస్త్రాన్ని వాడుతున్నారు. విజయ డైరీలో తమ పంతాన్ని నెగ్గించుకోవాలని చేస్తున్న కుట్రలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నంద్యాల విజయ డైరీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసు బలగాలతో డైరీ ఎన్నికలు సవ్యంగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డికి కట్టబెట్టేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. మరోవైపు భూమా విఖ్యాత్ రెడ్డి విజయ డైరీకి 1.20 కోట్లు అప్పు ఉండి చెల్లించకపోవడంతో అతని సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో పాల సొసైటీ అధ్యక్షుడు కాకపోతే చైర్మన్ కావడం సాధ్యం కాదని భావించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం లేకుండానే అధ్యక్షుడిగా విఖ్యాత్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించుకున్నారు. అయితే విఖ్యాత్ అప్పు చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ప్రకటించామని, అతని సభ్యత్వం కూడా రద్దు చేశామని, మీరెలా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వాలని కమిటీ సభ్యులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. చాగల్మర్రి మండలం చక్రవర్తులపల్లె గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్ రెడ్డి ఎన్నిక చెల్లదని, దానికి వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులను అఖిలప్రియ టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా డైరెక్టర్లు పిపి మధుసూదన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, ఎండి ప్రదీప్ కుమార్లను బైండ్ ఓవర్ చేసేందుకు కుట్ర పన్నారు. నంద్యాలకు చెందిన 3 సిఐలు, ఎస్ఐలు, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నుంచే విజయ డైరీ వద్ద మోహరించారు. బైండ్ ఓవర్ కుట్రలో భాగంగా రవికాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మిగిలిన 2 డైరెక్టర్లతో పాటు ఎండీని బైండ్ ఓవర్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే నోటీసులు ఇవ్వకుండా స్టేషన్కు రమ్మంటే ఎలా వస్తామని వీరు ప్రశ్నించగా రావాల్సిందేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో డైరీ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డైరీ ఎండీ, ఇతర డైరెక్టర్లపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచారు. అయితే బెదిరించి భయపెట్టి కమిటీ సభ్యులపైనే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం వ్యవహారం చర్చనీయాంశమైంది.